వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే మహారాష్ట్ర నవనిర్మాణ సేవా పార్టీ మరో కొత్త కాంట్రవర్సీకి తెరతీసింది. ఉరిలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నటీనటులకు ఇండియన్ సినిమాల్లో అవకాశం ఇవ్వకూడదని, వాళ్ళందరూ ఇండియా వదిలి వెళ్ళిపోవాలని ఆ పార్టీ ఇచ్చిన పిలుపుని ఖండించిన కరణ్ జోహార్పై ఎదురుదాడి చేసింది. పాకిస్తాన్ కళాకారులపై అప్రకటిత బ్యాన్ విధించడం, వారిని టార్గెట్ చేసుకోవడాన్ని కరణ్ తప్పుబట్టాడు. వారికి తాను మద్దతుగా నిలుస్తానని కూడా అన్నాడు. దీనిపై ఎంఎన్ఎన్ పార్టీ మండిపడింది. దమ్ముంటే పాకిస్తాన్ నటీనటులకు ఛాన్స్ ఇచ్చి చూడు అంటూ సవాల్ విసిరిందండోయ్. ఉరిదాడి నేపథ్యంలో పాకిస్తానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ తాము ఇచ్చిన గడువుపై చాలామంది స్పందించారని, ఇప్పటికే వాళ్ళందరూ ముంబై వదిలి వెళ్ళిపోయారని, నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్తాన్ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ఎన్ సీనియర్ నేత అమే కోప్కర్ తెలిపారు. తమకు ఎవరైనా కనబడినా వాళ్లను బయటికి విసిరి పారేస్తామని హెచ్చరించడం గమనార్హం. కరణ్ జోహార్కు దమ్ముంటే ఒక్క పాకిస్తాన్ నటునైనా తన సినిమాలోకి తీసుకోవాలని, అప్పుడు తామేం చేస్తామో చూడాలని అన్నారు. పాకిస్తాన్ నటీనటులు, టెక్నీషియన్లున్న ఏ సినిమాను ఇండియాలో విడుదల కానిచ్చేది లేదని కూడా ఎంఎన్ఎన్ తేల్చి చెప్పేసిందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.